బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఇదిగో మళ్ళీ ఒకసారి పట్టుకో. ఏంటమ్మా హార్స్ రైడింగ్ చేస్తావా? తప్పకుండా నేను హార్స్ రైడింగ్ చేస్తాను. తాతయ్య తాతయ్య నేను హార్స్ మీద కూర్చోవాలి, హార్స్ మీద కూర్చోవాలి. టీనా తప్పకుండా కూర్చోమ్మా, ఇది నెమ్మదిగానే వెళ్తుంది కదా. ఏంటి? డోంట్ వరీ సార్, ఏం పర్వాలేదు. ఇది బాగా ట్రైనింగ్ అయిన హార్స్ సార్. జాగ్రత్తగా ఉండు టీనా. అరే ఆపు, ఆ గుర్రాన్ని ఆపు, చెప్పేది ఆపు. పోలీసులు పిలవండి, అరే పోలీసులు పిలవండి. లడ్డు సింగ్ ఫోన్ చేస్తాను. లడ్డు సింగ్ గారు. చెప్పండి, మాట్లాడుతున్నానా. గుర్రం నా మనవరాలి కిడ్నాప్ చేసింది, తన్ని తీసుకొని అడవి వైపు వెళ్ళింది. హార్స్ ఎలా అయ్యా కిడ్నాప్ చేస్తుంది? కిడ్నాపరే కదా కిడ్నాప్ చేస్తాడు. అరే ఒక్క హార్స్ నా మనవరాలి తీసుకెళ్లిపోయింది, కిడ్నాప్ చేయలేదు. ఏదో ఒకటి చేయండి దయచేసి, ఆపండి సార్. నేను ధనరాజ్ సింగ్ ని మాట్లాడుతున్నాను. సరే సరే, ఇదిగో చూడండి అయ్యా, మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. నేనుండగా మీ అమ్మాయికి అసలు ఏం కాదు సార్. డోంట్ ఫియర్ వెన్ లడ్డు సింగ్ ఈస్ హియర్. హలో హలో శివ, చెప్పండి లడ్డు సింగ్ గారు. అది ఒక పిల్ల ఒక హార్స్ని కాదు 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 ఒక హార్స్ ఒక పిల్లని కిడ్నాప్ చేసింది. ఆ అమ్మాయిని జంగల్ వైపు తీసుకెళ్లిపోయింది. సరే లడ్డు సింగ్ గారు, నేను వెంటనే అక్కడికి వెళ్తాను. ఏదో ఈయనే కాపాడినట్టు తెగ బిల్డప్ ఇస్తున్నారు చూసారా. రేవా, ఆదిని యూరిని తీసుకొని త్వరగా అడవి దగ్గరికి వచ్చేసాయి. మేము ఇప్పుడే వచ్చేస్తాం శివ. గుర్రం శబ్దం ఇక్కడి నుంచే వస్తోంది. అయితే ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. ఇక్కడి నుంచే శబ్దం వచ్చింది కదా, కానీ ఆ గుర్రం కనపడట్లేదేంటి? అరే ఇప్పుడేం చెయ్యను? నేను ఇక్కడేగా ఉన్నాను, నాకెందుకని చెప్పలేదు? అవును చూసారా, మనకి చెప్పలేదు. నేను చాలా మంచివాడిని. మీ నాన్నగారి దగ్గర నేను ₹1,00,00,000 మాత్రమే ఎక్స్ట్రా అడిగాను. ఇదే నా ఒక 25 కిడ్నాపింగ్.
ప్రతి కిడ్నాపింగ్ కి నేను ఎక్స్ట్రా ₹1,00,00,000 అడుగుతాను. ఎలాగో ఆయన నాకు 24 కోట్లు ఇవ్వాలి. ₹1,00,00,000 ఎక్స్ట్రా అడుగుతాను కాబట్టి 25 కోట్లు అవుతుంది. మిస్టర్ డీకి ఎలాంటి డీల్ ఫెయిల్ అవ్వదు. గుడ్ జాబ్ డాండియో డెవిల్. డెవిల్ కి భోజనం కడుపు నిండా పెట్టండి, ఎందుకంటే తనే నా హీరో. చెప్పా నీ యజమాని ఎవడు? ఎవరి గుర్రమయ్యా ఇది? రాష్ట్రంలో వీడి యజమాని ఎవడైనా సరే వాడిని పట్టుకొచ్చి సెల్లో పడేసాయి. చెప్పురా మర్యాదగా చెప్పు, నీ యజమాని ఎవడు? సార్ మీరే నా బాస్, మీరే నాకు అన్ని, నా దేవుడు మీరే సార్. మీరు ఇలా చేస్తారని నేను అసలు ఊహించలేదు. పోలీస్ అయ్యుండే కిడ్నాప్ చేస్తారా? ఇది చాలా దారుణం. కానిస్టేబుల్ వాడు అబద్ధం చెప్తున్నాడు. మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే. నాకేం తెలీదు సార్. హార్స్ రైడర్ కావాలని పేపర్లో యాడ్ వేశారు. నేను ఫోన్ చేశాను, వాళ్ళు నన్ను ఒక చోటుకి రమ్మన్నారు. అక్కడే ఈ వైట్ హార్స్ ఉంది. నాకు ఫోన్ చేసి తండ్రాజ్ మనోరాల్కి రైడింగ్ నేర్పించాలని చెప్పారు. ఫోన్ లో మాట్లాడడమే గానీ నేను తనని స్వయంగా చూడలేదు సార్. నాకు తెలీదు సార్. సారీ సార్, ఏదో తెలియక పొరపాటు జరిగిపోయింది. నో ప్రాబ్లం సరే. నేను ధనరాజ్ సింగ్ ని మాట్లాడుతున్నాను. ఇదిగో చూడండి సార్, ఫోన్ ని స్పీకర్ లో పెట్టండి. స్పీకర్ లో అప్పుడే అందరం వినగలం. అది కిడ్నాపర్ ఫోనేగా. నీ మనవరాల్ని నువ్వు కాపాడాలనుకుంటే మర్యాదగా నాకు 50 కోట్లు పంపించు. నేను ₹1 కోటి కూడా ఇవ్వను. పోలీసులంతా నా దగ్గరే ఉన్నారు. నువ్వు వెంటనే నీ గ్యాంగ్ తో సహా దొరికిపోబోతున్నావు. ఆ పోలీసులు ఏం చేయగలరు? వాళ్ళు సోమరిపోతులు. వాళ్ళు ఏ పని సరిగ్గా చేయరు. అది ఆ లడ్డు సింగ్ 1వ నంబర్ సోమరిపోతు. ఇలా చూడండి, మీరు ఆ ట్రైనర్ తో కలిసి ఆ గుర్రాన్ని తీసుకునే చోటుకు రండి. దాని తర్వాత మీరు ఏం చేయాలో నేను చెప్తాను. నా వల్ల కుదరదు, నేను ఎక్కడికి రాను. నన్ను వదిలేయండి, దయచేసి నన్ను వదిలేయండి. హలో ఐ మీన్ ₹1,00,00,000 పాటు లడ్డు, జిలేబీ ఏం కావాలో తీసుకో. ఆ అమ్మాయిని మాత్రం వదిలేసి. మారు వేషంలో ఇక్కడికి ఒక పోలీస్ వచ్చాడు. లడ్డు సింగా, ఇప్పుడు తనని ఏం చేస్తానో చూడు. ఆ చిన్న పిల్లాడిని అక్కడే ఉంచి మీరు ఆ గుర్రం మీదకి ఎక్కి 100 మీటర్ల దూరంగా వెళ్ళండి. అక్కడ ఒక కార్ ఉంటుంది. బ్యాగ్ ని ఆ కార్ లో వదిలేసి తిన్నగా నువ్వు ఇంటికి వెళ్ళిపో. శివ నన్ను గుర్రం మీద కూర్చుని 100 మీటర్లు దూరానికి వెళ్ళిపోమన్నాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న కార్లు ఈ బ్యాగ్ను పెట్టేయాలట. సరేనా? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఆ తర్వాత నువ్వు కార్ని ఫాలో చేయాలి. సరేనా? కాపాడండి. ఆగు. ఓ వద్దు, నన్ను వదిలేసాయి. హలో, ఏ 100 గజాలు నడిచి వెళ్ళమంటే ఇది నన్ను పరిగెత్తేస్తోంది. డోంట్ వరీ, ఇప్పుడు ఆ గుర్రం నా దగ్గరికే వస్తోంది. ఓ కాపాడు శివా. కాపాడు త్వరగా. నెమ్మదిగా. ఎంత వేగంగా పరిగెడుతున్నావు? చాలు ఆగో. అమ్మో, నా వల్ల కావట్లేదు. ఎంత కష్టపడ్డా నీ నుంచి తప్పించుకోలేకపోతున్నా శివా. దీని నుంచి తప్పించుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయి త్వరగా. నా వల్ల కావట్లేదు శివా. ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో నాకేం అసలు అర్థం కావడం లేదు. వద్దు, నా మాట విను. ఆగో శివా. శివా వాళ్ళు ఏ కొండ దగ్గరే ఉన్నారు.
కానీ ఆ కిడ్నాపర్స్ ని మనం ఎలా కనిపెట్టాలి? వాళ్ళని వెతికి కనిపెట్టడం చాలా కష్టం. ఇలాగే ఒకసారి మా గ్రామంలో ఎలుక బాగా గొడవ చేసేది. అప్పుడు మేము ఒక కేజ్ లో ఆ చీజ్ ని పెట్టేవాళ్ళం. ఆ చీజ్ స్మెల్ ని చూసి ఎలుక అక్కడికొచ్చి ఆ కేజ్ లో ఇరుక్కుపోయేది. ఆ తర్వాత మేము ఆ ఎలుకని పట్టేసేవాళ్ళం. అరే, ఈ ఐడియా కూడా చాలా బాగుంది. కానీ శివ ఐడియా ఏంటి? ముందది చెప్పు. కిడ్నాపర్స్ ని పట్టుకోవడానికి మనం ఒక ట్రాప్ ఏర్పాటు చేయాలి. అది యూర్ రియల్లీ ఇంటెలిజెంట్. అవునవును, నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి నేను తెలివైన వాణ్ణే, కానీ నేను అందుకెప్పుడు గర్వపడలేదు. హార్స్ ట్రైనర్ రిక్వైర్డ్ ఫర్ మల్టీ మిలియనియర్ మిస్టర్ ధన్పత్ రాయ్ తన మనవరాలికి హార్స్ రైడింగ్ నేర్పించాలి. ఫీజు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నాకు ఇంకొక క్లయింట్ దొరికాడు. ఇది నాకు 51 కోట్ల కిడ్నాపింగ్. హలో ట్రైనర్, ఈ గుర్రము బాగానే వెళుతుంది కదా? నా మనవరాల్ని కింద పడేది కదా? అరే లేదు లేదు సార్, ఈ గుర్రం చాలా మంచి గుర్రం, నెమ్మదిగానే వెళ్తోంది. రామా, వచ్చి కూర్చో. కాపాడండి, 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 కాపాడండి. అరే అరే అరే, నీ హార్స్ నా మనవరాల్ని తీసుకెళ్లిపోయింది. ఆగు, ఏయ్, ఆగు. రా రా, నువ్వే నా 51వ కిడ్నాపింగ్. నేను ఒకే 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా అడుగుతాను. ఇందాక 50 కోట్లున్నా, ఇప్పుడు ఇంకో కోటి. చాలా అత్యాశ. ఏంటి 51 కోట్లు అడుగుతావా? మా తాతయ్య బాగా కోపడతారు. అంతేకాకుండా నన్ను తీసుకువెళ్ళడానికి ఇక్కడికి రారు. అసలు 51 కోట్లు ఆయన సర్వసాధారణంగా ఖర్చు పెట్టేస్తారు. ఆయన దగ్గర డబ్బు చాలా ఎక్కువగా ఉంది. కానీ నన్ను వదలడానికి మీరు ఆయన దగ్గర 51 కోట్లు మాత్రమే అడిగితే చాలా వేస్ట్. ఓకే ఓకే ఓకే, అయితే నేను ఎంత అడగాలి? కనీసం మీరు ఆయన్ని 1,51 కోట్లైనా అడగండి. అప్పుడే మీ దగ్గర ఆయన డీల్ మాట్లాడడానికి ఒప్పుకుంటారు. ఓకేనా? ఏంటి 1,51 కోట్ల? మిస్టర్ డి, లేవండి. ఏమైంది మీకు? డీల్ మాట్లాడండి బాస్. ఇలా స్పృహ తప్పి పడిపోతే ఎవరు మాట్లాడతారు? ఇంత డబ్బు నేను ఇప్పటి వరకు ఆలోచించిందే లేదు. 1,51 కోట్ల మీకు దొరకదు, ఎందుకంటే మీరందరూ కలిసికట్టుగా మోసపోతున్నారు. ఈ చిన్న పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అంకుల్, ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న చిన్న అమ్మాయి కూడా నేనే, చిన్న పిల్లాడిని కూడా నేనే. ఏంటి, నన్ను మోసం చేసావా? ఎంత ధైర్యం ఉంటే నన్ను మోసం చేస్తావు? తనని పట్టుకోండి, లేదంటే మన గురించి తన బయట చెప్పేస్తాడు. తనని పట్టుకోండి, ఆ చిన్న పిల్లాడిని పట్టుకోండి. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. పట్టుకోండి, తనని పట్టుకోండి, ఎవరు వదలకండి. తీసుకో.
శివ, ఆ చిన్న పిల్లని కాపాడగలిగితే నువ్వు దాన్ని కాపాడు. మిస్టర్ డి ఏ డీలు అస్సలు ఫెయిల్ అవ్వలేదు. బస్ శివాని పట్టుకోండి. తన కథని ఇప్పుడే ముగించండి. దిగులు పడకు, ఇదిగో నేను వచ్చేసాను శివ. శివ, నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు ఈ రోజు ఆ టీనాని కాపాడలేవు. అందరూ ఎక్కడికి పారిపోతున్నారు? పైకిలే. అదే సరేలే, ఇంకాసేపట్లో మనం జైలుకి వెళ్ళబోతున్నాం. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు. జీవితంలో మొదటిసారి ఈ డి ఒక డీల్ ఫెయిల్ అయిపోయింది. అది ఒక చిన్న పిల్లాడి వల్ల. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. సారీ శివ వల్ల. నీకు నిజంగా తెలివితేటలు బాగా ఎక్కువగానే ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు నువ్వు మంచి వాళ్ళ దగ్గర పని చేయలేదు కదా. ఇక ఇప్పటి నుంచి నువ్వు ఎప్పుడు మంచి వాళ్ళతోనే పని చేయాలి. ఇక నుంచి నీ పేరు డెవిల్ కాదు, అందరు నిన్ను హీరో అని పిలవబోతున్నారు. లడ్డు సింగ్ గారు, దీన్ని పోలీస్ హార్స్ గా మార్చండి. వెళ్ళు డెవిల్ వెళ్ళు, ఒక హీరోలా బ్రతుకు. సారీ, ఐ విల్ మిస్ యూ. నువ్వు ఒక మంచి హార్స్. నేను నిన్ను తప్పైన దారిలో ఎంచుకున్నాను. సారీ, బీ ఎ గుడ్ హార్స్ నౌ. నేను బాగా మిస్ చేస్తాను. చాలు చాలు నీ ఫీలింగ్స్. లాకప్కి వెళ్ళడానికి సమయం అయింది. ఇక మీద నీలా ఎవ్వడు ఈ పని చేయడానికి ముందుకు రాకూడదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.